Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కల్కి 2 నుంచి దీపికా అవుట్, రీజన్ ఏంటి? పీకే సాంగ్ పడితే మిక్స్డ్ రెస్పాన్స్, మరి ఓజీ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సీక్వెల్స్ తో రెడీ కాబోతున్న హిట్ ఫిల్మ్స్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. మహావతార్ నరసింహ మూవీ ప్రెజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. మోహన్ లాల్ గారి రీసెంట్ సూపర్ హిట్ హృదయపూర్వం సెప్టెంబర్ 26 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుండగా, జూనియర్ మూవీ సెప్టెంబర్ 22 నుంచి ఓటీటీలోకి రాబోతుంది. కన్నడ అండ్ తెలుగులో ఆహాలో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. అక్టోబర్లో పెద్ద మూవీ నుంచి సాంగ్ రాబోతుందని ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మెగాస్టార్ మూవీ నుంచి కూడా సాంగ్ అయితే రాబోతుంది. అనిల్ రావుపూడి తన సినిమాలకి జరిగే ప్రమోషన్స్ ఎలా ఉంటాయో మనకి తెలిసిందే. అయితే మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ని అప్పటి నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. అలా ఈ 2 సినిమాల నుంచి సాంగ్స్ అక్టోబర్ లో రాబోతున్నాయి. ఓజీ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ అయింది. రేపు మార్నింగ్ 10:08 AM కి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. సినిమాపై ప్రెజెంట్ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉండడంతో హైప్ ని మరీ పెంచేయకుండా లెవెల్ చేసే విధంగా ట్రైలర్ కట్ అయితే ఉండబోతుందని టాక్. ప్రెజెంట్ ఉన్న హైప్ కి ట్రైలర్ సాలిడ్ గా పడిందంటే ఓపెనింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో రావడం పక్కా. ఇక ధనుష్ ఇడ్లీ కడాయి మూవీ అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ ని ఈ రోజే రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. ఓజీ మూవీ ఐమాక్స్ లో రిలీజ్ కావట్లేదన్న సంగతి తెలిసిందే. నార్త్ తో పాటు నార్త్ అమెరికాలో కూడా ఐమాక్స్ రిలీజ్ అయితే ఈ మూవీకి లేదు. బట్ కాంతారా చాప్టర్ 1 కి మాత్రం ఐమాక్స్ రిలీజ్ గ్రాండ్ గానే దొరికింది. నార్త్ లో ఎలానో సాలిడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ నార్త్ అమెరికాలో ఐమాక్స్ వర్షన్ తో రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు బయర్స్. అండ్ బుకింగ్స్ కూడా నార్త్ అమెరికాలో ఇప్పటికే ఓపెన్ అవగా, కన్నడ హిందీ వర్షన్స్ కంటే తెలుగు బుకింగ్స్ ఎక్కువగా ఉండడం విశేషం. కేరామ్ టీజర్ నిన్న రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాక ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కిరణ్ బోహరం మళ్ళీ గుర్తొచ్చాడు. చాలా యాక్టివ్ గా గుడ్ లుకింగ్ గా ఇలా మంచిగా కనిపించాడు. బట్ ట్రైలర్ మొత్తాన్ని ఆ ఒకే ఒక బూత్ డామినేట్ చేసింది. ఫ్యామిలీ హీరోగా వచ్చాడు, మాస్ లో కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు థియేటర్ లో మ్యూట్ చేసే ఒక డైలాగ్ తో టీజర్ ని హైలైట్ గా పెట్టుకోవడం అంత మంచిగా అనిపించలేదు. మరి మీకు టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రీసెంట్ సూపర్ హిట్స్ కి సీక్వెల్స్ రాబోతున్నాయి. మార్కో మూవీ అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అవగా ఇప్పుడు మార్కో 2 కూడా రాబోతుంది. టైటిల్ వచ్చేసి లార్డ్ మార్కో. అయితే ఈ మూవీలో హీరోకి రీప్లేస్మెంట్ అయితే ఉండనుంది. అయితే సూర్య లేదంటే విక్రమ్ ఈ మూవీలో కనిపించబోతున్నట్టు టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఇక రీసెంట్ సెన్సేషన్ లిటిల్ హార్ట్స్ మూవీకి కూడా సీక్వెల్ అయితే రెడీ చేయబోతున్నారు. ఇదే క్యారెక్టర్స్ తో ఎన్ని సినిమాలు చేసినా కూడా చూడ్డానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. చూడాలి మరి ఆఫ్టర్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఏమైనా తీసుకుంటారేమో. రాజసాబ్ మూవీ నుంచి రీషూట్లు అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసుకున్న సాంగ్ ని షూట్ చేస్తూ ఉండగా మూవీలో 100 మందిని ప్రభాస్ చంపే సీన్ అయితే హైలైట్ గా ఉండబోతుందని టాక్. అండ్ ఈ సీక్వెన్స్ టీజర్ లో కూడా ఉందని రీసెంట్ గా చెప్పారు రామ్ లక్ష్మణ్. అంతా అనుకున్నట్టే మూవీ జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 18 ఏళ్ల తర్వాత ప్రభాస్ సినిమా పండక్కి రిలీజ్ కాబోతుంది. ఇక కల్కి సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమాకి ఒక గ్రాండ్నెస్ ని తీసుకొచ్చిన దీపికా పదుకునే కల్కి 2లో కనిపించదు. రీసెంట్ గా మూవీ నుంచి ఆమెను తీసేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. దానికి రీజన్ వచ్చేసి ఆమె రెమ్యునరేషన్ పార్ట్ 1 తో కంపేర్ చేస్తే పార్ట్ 2 కి డబల్ చేయడం, ఆమె కింద పనిచేసే వారికి అండ్ ఆమె టీం కి లగ్జరీస్ అన్ని కూడా కావాలి అని అడగడం. ఈ స్పెషల్ ఎలివెన్సెస్ తో పాటు సినిమా హిట్ అయిన తర్వాత బాక్సాఫీస్ ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ కూడా కావాలని అడగడంతో ఒప్పుకోవడానికి హిందీ వాళ్ళు కాదు కాబట్టి వైజయంతి మూవీస్ అయితే రిజెక్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఇంకో యాక్ట్రెస్ అయితే ఆమెని రీప్లేస్ చేయబోతుంది పార్ట్ 2లో. చూడాలి ఎవరిని పెడతారో. ఆలియా భట్ అయితే కరెక్ట్ గా ఉంటుందని నా ఫీలింగ్. ఇక ఓజీ విషయానికి వస్తే నైజంలో జీవో పాస్ అవగా 9 PM షోస్ కూడా అలౌ చేశారు. అండ్ 9 PM షో టికెట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. ఇక డే 1 నుంచి సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్సెస్ లో 150 రూపాయల హైక్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఆంధ్రతో పోలిస్తే ఇవి సూపర్ ప్రైజింగ్. ఎక్కడ చూస్తే 1 AM కే 1000 రూపీస్ అయితే పెట్టారు. మరి ఆంధ్రలో 9 PM షోస్ ఉండవా అంటే తెలంగాణలో వేసి ఆంధ్రాలో వేయకుండా ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి పుష్ప 2 RRR ని తెలుగు స్టేట్స్ లో ఎంతవరకు కొడుతుందో, కొట్టే ఛాన్సులు ఎంతవరకు ఉన్నాయో, ఓజీ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఎంతవరకు బ్రేక్ చేయొచ్చో అని. ఇక సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా పీకే పాట పాడితే తమ్ముడు ఖుషి అత్తారింటికి దారిది సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అలానే జానీ అజ్ఞాతవాసి అండ్ రీసెంట్ గా వీరమల్లి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. చూడాలి ఈ సెంటిమెంట్ ఎటువైపు వర్కౌట్ అవుతుందో. ఇక ఆంధ్రాలో ఇప్పటికే బుకింగ్స్ కొన్ని చోట్ల ఓపెన్ అవగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ అయితే ఓపెన్ కానున్నాయి. అయితే రిలీజ్ కి ముందు రోజు ఎంతవరకు ప్రీ సేల్ నమోదు చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి రీసెంట్ గా ఉన్న మూవీ అప్డేట్స్. ఓజీ మూవీకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.